అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, సూర్యకుమార్ యాదవ్ 2028 T20 వరల్డ్ కప్లో కెప్టెన్గా ఉంటాడా ఉండడా, లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో కెప్టెన్గా ఉంటాడా ఉండడా, ఉండాలంటే సూర్యకుమార్ యాదవ్ ఏం చేయాలి, ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా పీకేస్తే ఎవరిని కెప్టెన్ పెట్టే ఛాన్స్ ఉంది అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్కి ఏజ్ అయితే అయిపోతుంది, అవునా కదా. సూర్యకుమార్ యాదవ్ ఏమి యంగ్ ప్లేయర్ అయితే కాదు. ఇక చాలామంది యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ T20 వరల్డ్ కప్ అయితే గెలిపించాడు, అవునా కదా. నిజంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే ఇండియన్ టీం చాలా అంటే చాలా T20 మ్యాచ్లు అయితే గెలిచిందని మనకంతా తెలుసు. కానీ బ్యాటర్గా చాలా అంటే చాలా ఫెయిల్ అయితే అవుతున్నాడు. వర్స్ట్ బ్యాటింగ్ అంటే వర్స్ట్ బ్యాటింగ్. ఒక టైంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వస్తున్నాడంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అవును కదా. సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ బ్యాటింగ్ ఆడతాడు. ఏవీ డివిలియర్స్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ బ్యాటింగ్ ఆడతాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, మనమంతా వెయిట్ చేస్తూ ఉండింది. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు అవుట్ అయిపోయేది అనే తర మనకైతే ఆలోచిస్తుంది. అంత బోరింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సే లేదు. T20 వరల్డ్ కప్ గెలిపించినా కూడా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే. T20 వరల్డ్ కప్లో ಯಾವುదో ఒక వీక్ టీం మీద హాఫ్ సెంచరీ కొట్టినట్టు గుర్తుంది, అవునా కదా. తర్వాత స్ట్రాంగ్ టీమ్స్ మీద ఎక్కడా పర్ఫార్మెన్సే లేదు. స్ట్రాంగ్ టీమ్స్ మీద ఎప్పుడు కొట్టలేదంటే అద్దరిపోయే పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చినాడు స్ట్రాంగ్ టీమ్స్ మీద. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా వర్స్ట్గా అయిపోయింది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్. అప్పుడే అనుకుంటే ఇప్పుడు ఐపీఎల్లోన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనుకుంటే ఐపీఎల్లో కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో. 2026 సీజన్లో చాలా అంటే చాలా దరిద్రంగా అయితే ఉంది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్. ఈవెన్ గౌతమ్ గంభీర్ అయితే సూర్యకుమార్ యాదవ్కి చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేస్తాడంతా మనకంతా తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఐర్లాండ్ టూర్ అయితే ఉంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ఈ టూర్లో అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తే, బ్యాటింగ్ చాలా అంటే చాలా బాగా ఆడితే, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, అది కాకుండా T20 మ్యాచ్లు చాలా మ్యాచ్ల్లో గెలిస్తే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ T20 వరల్డ్ కప్ 2028 తర్వాత లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే పీకేస్తారు సూర్యకుమార్ యాదవ్ని. పీకేసి ఇంకా చాలామంది మంచి టాలెంట్ ఉండే, మంచి స్కిల్స్ ఉండే ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కెప్టెన్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే న్యూస్ అయితే వస్తూ ఉంది. అంత ఈజీగా అంటే T20 వరల్డ్ కప్ని గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని అంత ఈజీగా పక్కన తీసేరు, ఇంకా ఛాన్స్ అయితే ఇస్తారు, అవును కదా. T20 వరల్డ్ కప్లో సరిగా ఆడలేదు, తర్వాత ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్లో సరిగా ఆడలేదు, ఇంకా పీకేద్దామని ఫిక్స్ అయితే అయిపోరు, ఇంకా ఛాన్స్ అయితే ఇస్తారు, అనే కదా. అంత ఈజీగా ఎందుకు పీకేస్తారు. ఐర్లాండ్ టూర్ ఛాన్స్ ఇస్తారు, ఇంగ్లాండ్ టూర్ ఛాన్స్ ఇస్తారు. అక్కడ ఏమన్నా పర్ఫార్మెన్స్ ఏమన్నా రాకపోతే ఆల్రెడీ బీసీసీఐ ఫోకస్ అయితే పెడుతుంది కొంతమంది ప్లేయర్స్ మీద. ఒకటి ఫస్ట్ రేస్లో ఉండేది శ్రేయస్ అయ్యర్, అవును కదా. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దుమ్ము లేపుతా ఉన్నాడు, ఈవెన్ బ్యాటింగ్ పరంగా దుమ్ము లేపుతా ఉన్నాడు. ఆల్రెడీ కేకేఆర్ని ఛాంపియన్ చేసినాడు, తర్వాత పంజాబ్ కింగ్స్ని రన్నర్అప్గా నిలిచినాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ ఏమి ఒక సీజన్ బాగా ఆడి ఇంకో సీజన్ ఏం సైలెంట్గా ఉండిపోలేదు. ప్రతి సీజన్ బాగా ఆడుతున్నాడు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి చాలామంది సజెస్ట్ చేస్తున్నది శ్రేయస్ అయ్యర్నే కెప్టెన్గా పెట్టండి. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్కి ఆల్రెడీ వయసు అయితే అయిపోతూ వస్తుంది, అవునా కదా. 2028 వరకు ఎందుకు ఉంటాడో లేదో తెలియదు. శ్రేయస్ అయ్యర్ అయితే బెస్ట్ చాయిస్ అని చాలామంది చెప్తుండేది. ఈవెన్ బీసీసీఐ కూడా శ్రేయస్ అయ్యర్ మీద ఫోకస్ అయితే చేస్తుంది. అదంతా వదిలేస్తే సెకండ్ ప్లేస్లో ఎవరిని చూస్తుంది బీసీసీఐ అంటే అది అక్షర్ పటేల్ కూడా బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఈవెన్ కెప్టెన్సీలో కూడా పర్లేదు అయితే అనిపిస్తున్నాడు. అందుకే అక్షర్ పటేల్ కూడా ఒక చాయిస్ బీసీసీఐ. ఇక థర్డ్ ప్లేయర్ ఎవరంటే అది ఈశాన్ కిషన్ T20 వరల్డ్ కప్లో కూడా దుమ్ము లేపినాడు, అవును కదా. దాని తర్వాత ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే తీసుకున్నాడు. కెప్టెన్గా పర్లేదు అనిపించినాడు, బ్యాటింగ్లో కూడా ఇరగదీస్తున్నాడు. ఈశాన్ కిషన్ కూడా కెప్టెన్గా పెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు, అవును కదా. కానీ ఫస్ట్ చాయిస్ వచ్చి శ్రేయస్ అయ్యరే చాలా మంది అయితే సజెస్ట్ అయితే చేస్తున్నారు. ఈవెన్ దీంట్లో ఎలాంటి తప్పు లేదని అయితే మనకైతే అనిపిస్తుంది. చూద్దాం శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా పెడతారా పెట్టరా. సూర్యకుమార్ యాదవ్ కన్నా బెస్ట్ ప్లేయరు, బెస్ట్ కెప్టెన్సీ, బెస్ట్ బ్యాటరు అది శ్రేయస్ అయ్యరే, అవును కదా. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని ఏమైనా కెప్టెన్గా పెడతారా, లేకపోతే
అక్షర్ పటేల్కి ఏమైనా ఛాన్స్ ఇచ్చేస్తారు, అది లేకుండా గిజన్ అంతా జరిగే పని కాదు. ఫస్ట్ శ్రేయస్ అయ్యరే ఫస్ట్. కానీ క్రికెట్లో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు శ్రేయస్ అయ్యర్కి సపోర్ట్ చేస్తే శ్రేయస్ అయ్యర్ అయితే ముందులో ఉంటాడు, అవునా కదా, ఫస్ట్ అయితే ఉంటాడు. దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.